హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక సింపుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈజీగా చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. అసలు వంట రానోళ్ళు కూడా ఈ చక్కెర పొంగల్ని ట్రై చేయొచ్చు. దీనికి ఫస్ట్ మనము ఒక కుక్కర్ తీసుకుందాం. ఆ కుక్కర్లో ఫస్ట్ ఒక 1 కప్పు బియ్యం తీసుకుందాం. 1 కప్పు బియ్యానికి ఒక పావు కప్పు కంటే తక్కువ కందిపప్పు తీసుకుందాం. పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ నానాక దీంట్లో 1.5 కప్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలండి, లేకపోతే పప్పు మాడిపోతుంది. చక్కెర పొంగల్ని మనం ప్రసాదానికి కదా, ఫస్ట్ ఈ ప్రసాదం రెడీ అయ్యేలోపు నేను పూజ గదిలో పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను. పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తారు? హౌస్ వైఫ్కి ఇది మామూలే కదా. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో గీ వేసుకుందాం. దీనికి గీ కొంచెం ఎక్కువే పడుతుందండి. స్వీట్స్ అంటేనే గీ ఎక్కువ పడుతుంది కదా. ఈ గీ మొత్తం కరిగిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. నేనైతే బాదం పప్పు యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఇవి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇంకొంచెం గీ వేసుకుందాం. నాకైతే దీంట్లో గీ సరిపడా ఉంది. ఆ తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుందాం. చక్కెర పొంగల్ అంటేనే ఎండు కొబ్బరి ముక్కలు కదండి. నాకైతే ఈ చక్కెర పొంగల్లో ఉన్న ఎండు కొబ్బరి ముక్కలు అంటే చాలా ఇష్టం. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 కప్ రైస్కి 1/2 కప్ పంచదార వేసుకున్నాను. మీరు కనుక స్వీట్ ఎక్కువ తింటే
ముప్పావు కప్పు పంచదార వేసుకోండి. నేనైతే హాఫ్ కప్ వేసుకున్నాను. దానిలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని జస్ట్ పంచదార కరిగేంత వరకు వెయిట్ చేయాలి. పాకం ఏం రాని అవసరం లేదండి, జస్ట్ పంచదార కరిగినంత వరకు వెయిట్ చేస్తే చాలు. ఆ తర్వాత కుక్కర్ విజిల్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి చూసుకోవాలి. అన్నం 90% కుక్ అయి ఉండాలండి, ఎందుకంటే మిగతా 10% పాకంలో కుక్ అవ్వాలి. అప్పుడే చక్కెర పొంగలి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. రైస్ పర్ఫెక్ట్గా 90% కుక్ అయిందండి. ఇప్పుడు ఈ రైస్ని ఆ పాకంలోకి వేసేసుకుందాం. వేసుకొని ఆ పాకం రైస్కి పట్టేంత వరకు తిప్పాలి. ఒక 2 minutes అలా తిప్పాలి, ఎందుకంటే ఆ పాకం మొత్తం రైస్కి పట్టాలి కదా. అలాగా తిప్పిన తర్వాత ఒక 5 minutes ఇలా కుక్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఒక 5 minutes ఇలానే కుక్ చేస్తూ ఉండాలి. కుక్ అయిపోయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మిగతా 10% ఇలా పాకంలో కుక్ అయితేనే చక్కెర పొంగలి టేస్ట్ బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక 3 to 4 teaspoons గీ వేసుకొని తిప్పుతూ ఉండాలండి. దీంట్లో గీ కొంచెం ఎక్కువే పడుతుంది, అప్పుడే చక్కెర పొంగలి డ్రై అయిపోకుండా టేస్ట్గా ఉంటుంది. తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే చక్కెర పొంగలి మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అంతగా బాగుండదు. చక్కెర పొంగలి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత ఈ చక్కెర పొంగల్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈజీ అండ్ టేస్టీ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ డిష్. చాలా ఈజీగా అయిపోతుంది, 15 minutesలో రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ నేను సాటర్డే ప్రసాదం కోసమని చేశాను. మీలో ఎంతమందికి సాటర్డే పూజ చేసే అలవాటు ఉందో కమెంట్ చేయండి. ప్రసాదం రెడీ అయిపోయింది కదా, ఇంకా ఈ ప్రసాదాన్ని పూజలో పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. పూజ కంప్లీట్ అయ్యింది, ప్రసాదం దేవుడికి పెట్టి హారతి ఇచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.